ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మంత్రివర్యులు అలాగే మనందరికీ తెలిసిన ఒక మంచి యాక్టర్, మంచి హీరో. ఆయనది ఒక పెద్ద డైలాగ్ ఉంటది. ఫేమస్ డైలాగ్ ఉంటది. ఏమిటంటే మనల్ని ఎవడ్రా పీకేది అని చెప్పేసి. అదే మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం. ఆయనది ఈరోజు 'హరిహర వీరమల్లు' అనే మూవీ రిలీజ్ అయింది. అయితే దీనికోసం ఎందుకు టాపిక్ అంటే సరిగ్గా సంవత్సరం అవుతుంది. హైదరాబాద్‌లో సినిమా థియేటర్‌లో ఒక సంఘటన జరిగి ఆ బాలుడు అదే మన 'పుష్ప 2' మూవీ రిలీజ్ టైంలో ఒక బాలుడు తొక్కిసలాటకు గురై సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం గడిచిపోతుంది. అబ్బాయి ఈ రోజుకి కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఈ సంఘటన మనం తొందరగా మర్చిపోయాం. ఎందుకంటే మన మనుషులకు బాగా అలవాటు కదా! ఒక రోజు, 2 రోజులు గుర్తుపెట్టుకోవడం, మూడో రోజు మర్చిపోవడం. ఆ రోజు తొక్కిసలాటకు గురైన ఆ బాలుడు ఈ రోజుకి కూడా నడవలేని పరిస్థితిలో బెడ్‌కు మాత్రమే పరిమితమై ఉన్నాడని తెలిసింది. 1 అయినా, 2 అయినా బెడ్ మీద మాత్రమేనంట. ఆ కుటుంబం ఆ చిన్న కొడుకుని అలా చూస్తే ఎంత బాధకు గురై బాధపడతారని చెప్పేసి ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఎలాంటి బెనిఫిట్ షోస్ గానీ, ఇప్పటి నుంచి ఎలాంటి నైట్ షోస్ గానీ, అలాగే ఏదేమైనా ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ వచ్చినా టికెట్స్ రేట్స్ పెంచే ప్రసక్తే లేదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మినిస్టర్ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు మాట ఇచ్చారు. ఆ మాటను చూసి మనందరం చాలా సంతోషపడి ఉండొచ్చు. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకపోవచ్చు. అందరూ మనకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎవరైనా సరే మనిషి మనిషే కదా! చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ సంవత్సరం అవుతుంది. ఆ రూల్స్ అన్ని పక్కన పెట్టిర్రు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు, అలాగే దాని సంబంధిత మినిస్టర్ గారు ఇచ్చిన మాట మర్చిపోయారు. జీవతో సహా చింపేసి డస్ట్‌బిన్‌లో పడేసిర్రు. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి 'హరిహర వీరమల్లు' అనే ఒక మూవీకి అయితే ఆయన ఫేమస్ హీరో అని పర్మిషన్ ఇచ్చిర్రా? లేకుంటే మీకు వాళ్ళకి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? లేదా మీ రాజకీయ నాయకులతో కూడిన ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు, అలాగే పక్క రాష్ట్రంలో ఉన్న ఒక మినిస్టర్ అని చెప్పేసి ఏమన్నా పర్మిషన్స్ ఇచ్చిర్రా? ఏకంగా 600 నుంచి 800 దాకా టికెట్ రేట్ పెంచేసిర్రు. బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చిర్రు. ఇంకా ఎక్స్‌ట్రా షోకి పర్మిషన్ ఇచ్చిర్రు. రోజుకి 5 షోలంట. చూడండి వాళ్ళకి ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ సామాన్యులు ఎటన్నా పోవచ్చు, ఎంతమందైనా సావచ్చు. ఆ రోజు ఆవేశంలో ఏదో మేము డిసిషన్ తీసుకుంటాం. ఆ డిసిషన్‌ని మేమే మర్చిపోతాం. అంటే సమాజానికి మీరు ఏం సందేశాన్ని ఇస్తున్నారు? మీ రాజకీయ నాయకులు నాకు అర్థమైతలేదు. రూల్స్ తెచ్చేది మీరే, రూల్స్‌ని బ్రేక్ చేసేది మీరే. నాకు అర్థం కాదు. ఎవరో పక్క రాష్ట్ర మినిస్టరు లేదా హీరో ఆయనకు అన్ని పర్మిషన్లు ఇచ్చే బదులు మన తెలంగాణలో మన యువత జాబులు లేక, బిజినెస్‌లు లేక ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉరి వేసుకొని చచ్చిపోయి ఎందరో ఏం చేయాలని అర్థం కాక పిచ్చోళ్ళై రోడ్ల మీద తిరుగుతురు. అలాంటి యువకులకు ఏదైనా వ్యవసాయం చేసినా, లేదన్నా వ్యవసాయంతో కూడిన ఏమైనా పరికరాలు తయారు చేసినా, అలాగే ఏదైనా బిజినెస్ చేస్తే ఎందుకు మీరు హెల్ప్ చేయరు? అక్కడ 600 టికెట్ రేట్ పెంచే బదులు ఇక్కడ వీడు ఒక 2, 3 లక్షలు పెట్టి బిజినెస్ చేస్తుంటే ఇంకో 2, 3 లక్షలు మీరు ఎందుకు హెల్ప్ చేయరు ప్రభుత్వం పరంగా? అయితే ప్రజలపైన మీకు ఇంతే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా మీరు ప్రజలను ఇంతకన్నా హీనంగా ఇంకా చూడరేమని ఒక భయం వేస్తుంది. ఎందుకంటే మాట ఇచ్చేది మీరే, మాట నిలబెట్టుకోకుండా మర్చిపోయేది మీరే. మన తెలంగాణలో ప్రజలకు అవకాశాన్ని ఇవ్వండి. ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఏమైనా లోన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. అప్పుడే కదా సమాజం బాగుపడుతుంది. ఎప్పుడు చూడు మినిస్టర్లు, సీఎంలు మళ్ళీ పొద్దున్న లేస్తే ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి తిట్టుకోవడం. వాళ్ళతోటి బిజినెస్లు చేశారు, వాళ్ళతోటి సంసారాలు చేశారు, మీరు వాళ్ళతోటి రాజకీయాలు చేశారు. మళ్ళీ మన సమాజానికి వచ్చేవరకు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి రెచ్చగొట్టాలి. మీరు మాత్రం ప్రభుత్వాలు నడుపుకోవాలి, కోట్లకు అధిపతులు కావాలి, సామాన్యులు చనిపోవాలి. మీరు మాత్రం పదవుల కోసం ఏదైనా చేయాలి. ఇదేనా రాజకీయాలు అంటే? ప్రజలంటే ఇంత చిన్న చూపా మీకు? నాకేం అర్థమైతలే అసలు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి కోసం అంతగానో మీరు చేసినంత అవసరం ఏముంది? అది ప్రజల కోసం చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూరగాయలు వండిస్తే వానికి మీరు ఒక 10 రూపాయలు ఎక్క పెట్టుకోమని చెప్పండి కేజీకి, వాడు బతికిపోతాడు కదా. వ్యవసాయం చేసేవానికి ఎప్పుడు కూడా అలాంటి ఆఫర్స్ ఇయ్యరు మీరు. బిజినెస్ చేసేవానికే ఆఫర్స్ ఇస్తారు. ఏం సమాజం అయ్యా నిజంగా చెప్తున్నా. తలకాయ ఏడ పెట్టుకోవాలో కూడా అర్థమవుతుంది. ఇంకా దేశం ఏడ బాగుపడుతుంది, రాష్ట్రం ఏడ బాగుతుంది, నాకేం అర్థమవుతుంది. ప్రజలారా మీరు కూడా నేను ఇచ్చిన ఈ సందేశంలో తప్పు అనిపించినా, ఒప్పు అనిపించినా మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ల ద్వారా నాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా మందికి చేరే వరకు మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొందరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ జై హింద్, జై భారత్.